అందరికీ ప్రభు పేట వందనాలండి. మరి ఆదివారం రోజున మరి మనమందరం కూడా ఈ విధంగా కలుసుకునే అవకాశం దయచేసినందుకు ప్రభుకు వందనాలు. కూడేసే ప్రతి బిడ్డకు వందనాలు. ఆన్లైన్లో చూసిన ప్రతి బిడ్డకు వందనాలండి. మనము చిన్న ప్రార్థన చేసుకుని పాట పాడుకుని వాక్య దినం చేసుకుందాం. మార్కు సువార్త 1:40-45 వచనాలు ధ్యానించుకుందాం ఈరోజు. ముందుగా ప్రార్థన. పరలోక మా తండ్రి, ఘనమైన మన లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలైన ప్రభా, ఈ ఆదివారం రోజున నేను ఈ విధంగా నాయన తండ్రి ప్రభు చిన్న మందగా కూడి నాయన మిమ్మల్ని ధ్యానించుకుని, మీ వాక్యాన్ని ధ్యానించుకుని నాయన మీరు మా ద్వారా ఏం మాట్లాడదలుచుకున్నారు వాక్యం ద్వారా నాయన మేము నేర్చుకుని దానికి అనుకూలంగా ముందుకు నడుచుకుని కొంచెం కోరుకున్నాను తండ్రి ప్రభా. లాస్ట్ వీక్ అంతట్లో తోడుండి కంటికి కాచుకోమని మీకే వందనా తండ్రి ప్రభా. ఈ ఆదివారం పునరుద్ధాన దినం, కొత్త వారం నాయన ఈ వారంలో నాయన తండ్రి ప్రభా మేము ముందుకెళ్తుండగా ఈ మార్కు సువార్త వాక్యం ధ్యానిస్తుండగా వాక్యం నుంచి మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, స్థిరపరచి కొంచెం కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామమున నడిపెట్టుకున్నాం తండ్రి. ఆది నుంచి అంతవరకు నాయన మీకే మహిమగంతా చెల్లించుకుంటున్నాం నాయన తండ్రి ప్రభా. ఆమేన్. చిన్న పాట పాడుకుందామండి. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నే పొగడనా స్వామి, స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా, దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా, జల ప్రళయములో నోవాహుగాచిన బలవంతుడవు నీవే కదా, నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. మన మార్కు సువార్త 1:40-45 వచనాలండి. యేసు ప్రభు ఒక కుష్ఠరోగిని స్వస్థపరచుట అనే అంశాన్ని మనం ధ్యానించుకుందాం. 40 వచనం, మార్కు 1:40. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చేయి చాపి వానిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయను. అప్పుడు ఆయన ఎవనితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమైన నీ దేహమును యాజకునికి కనబరుచుకొని నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేసెను. అయితే వాడు వెళ్ళి దాన్ని గూర్చి విస్తారంగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను. గనుక ఆయన ఇక పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశములలో నుండెను. నలుదిక్కుల నుండి జనులు ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఆమేన్. సో ఇప్పుడు 40-45 వచనాలు చూసుకున్నట్లయితే, ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట నిలుచుని, ప్రభు నాయన మీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచమని అడుగుతాడు. అడగగానే ప్రభు చేయి చాపి నాకు ఇష్టమని స్వస్థపరుస్తాడని లేఖనం సెలవిస్తుంది. ఆ తర్వాత ఆయన కనికరపడి చేయి చాపి నాకు ఇష్టమని శుద్ధుడు కమ్మనగానే శుద్ధుడు అవుతాడు. అయిన తర్వాత వెంటనే ఆ కుష్ఠరోగిని ఏమని చెప్పారంటే, నువ్వు ఎవరికి ఈ విషయం చెప్పకు, వెంటనే నువ్వు వెంటనే నువ్వు ఎవరితో చెప్పకని చెప్పి వెంటనే ఆయన సాక్షార్థం, అంటే ఇది ఒక సాక్ష్యంగా నువ్వు నీ దేహమును యాజకునికి కనపరచమంటే యాజకునికి ప్రీస్ట్ దగ్గరికి వెళ్ళి నువ్వు కనపరుచుకుని నీకు తోచిన సహాయము ఏదైనా కానుకను సమర్పించమని పంపివేశాను. అయితే ఆయన కుష్ఠరోగి తగిన మనిషి వెళ్ళి ఆయన ఏం చేశాడంటే విస్తారంగా ప్రకటించాడంటే, యేసు ప్రభు నన్ను ఇట్లా స్వస్థపరిచాడు, యేసు ప్రభు స్వస్థపరిచాడని మొత్తము అందరికీ ఆయన ఇట్లా చెప్తా వెళ్ళిపోయాడు, స్వస్థపరచాడు. ఆ సంగతి ప్రచురపరచడం ఆరంభించిన కనుక ఆయన ఇక పట్టణంలో బహిరంగం ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశంలో నుండెను. అంటే ప్రకటించి ఇంకెళ్ళిపోయిన తర్వాత ఇంకెళ్ళిపోయి వేరే అరణ్య ప్రదేశంలో జీవించాడంట. నలుదిక్కుల నుండి జనులు ఆయన యొద్దకు వచ్చి చుండిరు. సో ఆ తర్వాత అది విని నలుదిక్కుల నుంచి 4 దిక్కులు, అంటే తూర్పు, పడమ, ఉత్తరం, దక్షిణం అన్ని దిక్కుల నుంచి జనాలు తండోతండలుగా యేసు ప్రభువుని చూడడానికి వచ్చారంట. సో మనం ఇక్కడ చూసినట్టు ఏంటంటే, మనము
ప్రభు దగ్గరికి వెళ్ళి మనం వేడుకోవాలి. ప్రభువా నీకు ఇష్టమైతే నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం నుంచి నన్ను విడుదల దయచేయండి. ప్రభువా మీకు ఇష్టమైతే, నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచండి. మనం జ్వరం వచ్చిన లేదా అనారోగ్య బలహీనతలు, ప్రభువా నీకు ఇష్టమైతే నేను ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న నన్ను ఈ ప్రాబ్లం నుంచి తప్పించండి. నీకు ఇష్టమైతే నాయన తండ్రి ప్రభువా నన్ను ఈ ప్రాబ్లం నుంచి తప్పించండి అంటే ప్రభు కనికరపడి, ఆయన కృప కనికరం మన మీద ఎల్లప్పుడూ ఉంటుందండి. మనము ఆయన కనికరపడి మనకు తప్పకుండా విడుదల దయచేస్తాడండి. సో మనం ఈ వాక్యము మనము నమ్మాలి, నమ్మి విశ్వసించి దేవుడు తప్పకుండా మనకి విడుదల దయచేస్తాడని నమ్మి ముందుకు నడిస్తే దేవుడు మనకి తప్పకుండా మనకి స్వస్థత దయచేస్తాడు, విడుదల దయచేస్తాడు. ఏ ప్రాబ్లం ఉన్నా ప్రభు నాయన నేను తాగుడులో ఇట్లా బందీ అయిన ప్రభు నాకు మీరు నాకు కనికరించి నాయన దీని నుంచి తప్పించాడంటే ప్రభు తప్పకుండా మీకు మంచి ఆలోచన దయచేసి ఆ ప్రాబ్లం తాగుడు లేదంటే ఏదైనా ఏ విధమైన మరి మీరు మరి తాగడం, సిగరెట్ తాగడం, మందు ఇలాంటి ఏమైనా హ్యాబిట్స్ ఉంటే అన్నిటి నుంచి కూడా దేవుడు మీకు విడుదల దయచేస్తాడు. సో ఆ దయచేసిన తర్వాత మనం కానుక ఇవ్వమని ప్రీస్ట్ దగ్గరికి వెళ్ళి కానుక ఇచ్చిన తర్వాత సైలెంట్కి వెళ్ళిపోమంటే ఆ మనిషి ఏం చేశాడంటే అందరికీ సాక్ష్యం చెప్పాడంటే. సో దేవుడు చేసిన కార్యాలని మనం ఎప్పుడైతే బయలుపరుస్తామో సాక్షి రూపంలో దేవుడికి మహిమ కలుగుతుంది. ఎందుకంటే యేసు ప్రభు మన గురించి భూలోకంలోకి వచ్చి మరి ఆయన మన గురించి శిలలో మరణం పొంది రక్తం చిందించాడు. సో అందుకు మనం ఆయనకి సాక్షులుగా మనం నిలబడితే ఆయనకి మహిమ కలుగుతుంది. మనం మనుషులమండి, మన రక్తం పాపుల రక్తం. ఎందుకంటే మనం ఎన్నో తప్పులు చేసాం, పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా మనం ఎన్నో తప్పులు చేసాం. కానీ యేసు ప్రభు ఒక్కడే ఏ తప్పు చేయకుండా ఆయన పరిశుద్ధమైన రక్తంతో ఆయన జీవించాడు. అందుకే ఆయనకే మహిమ ఘనత మనం ఎప్పుడు చెల్లించాలి. మరి ఈ వాక్యం దేవుడు దీవించును గాక. మనము చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరలోక మా తండ్రి ఘనమైన నామమున లెక్కలేని వందనాస్తుతులు స్తోత్రాలైన ప్రభా, మార్కు సువార్త 1:40-45 వచనాల్లో నాయన ఈ విధంగా మీరు కుష్ఠరోగి వచ్చిన మనిషిని మీరు స్వస్థపరిచారు. ఆ విషయానికి మీకే వందనాలు తండ్రి. ప్రభా నాయన తండ్రి మరి మేము కూడా ఎన్నో ఇబ్బందులు బాధలు ఉన్నప్పుడు నాయన మీ సన్నిధిలోకి వచ్చి మేము ప్రార్థన చేయగా నాయన మీరు మమ్మల్ని విడుదల దయచేశారు తండ్రి. నాయన చిన్నప్పటి నుంచి తల్లి గర్భంలో రూపింపబడినప్పటి నుంచి నేను ఇప్పటిదాకా ఎన్నో విధాలుగా మమ్మల్ని సహాయపడి నాయన మమ్మల్ని నిలబెట్టి నడిపించారు. మీకు వందనాలు తండ్రి. మరి ఈ వాక్యాన్ని మేము ధ్యానించుకుని ముందుకెళ్తుండగా నాయన మీ కృపా కనికరం మా మీద ఉంచుతున్నందుకు మీకు వందనాలు తండ్రి. ఈ వాక్యం మీద ప్రతి ఒక్క బిడ్డకి నాయన మేము ఎన్నెన్ని దీవెనలు దయచేస్తున్న మీకు వందనాలు తండ్రి. వాళ్ళకి నాయన మీ కృపా కనికరం దయచేయమని కోరుకుంటూ మరి అది నుంచి అంతవరకు మీకే మహిమకంతా చెల్లించుకోండి. చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటాం తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.